విశ్వాసానికి దుఃఖము మూలరాయి అంట. హల్లెలూయా. దుఃఖము ఆత్మీయ జీవితానికి మూలరాయి. అంటే ఈ మూలరాయి దేనికి పెడతారు చెప్పాలి. మూలరాయి ఒక పౌండ్ పునాది తీసుకొని మనము స్టార్టింగ్లో ఒక మూలన రాయి పెడతాం. ఎందుకంటే ఇక ఇల్లు కట్టబట్టడానికి ప్రారంభ రాయి. నీ ఆత్మీయ జీవితానికి దుఃఖం అనేది ఒక మూలరాయి అని అంటాడు. ఆత్మీయ జీవితానికి ఒక మూలరాయి అంట. ఎందుకంటే హృదయంలో పశ్చాత్తాపము అంటే నేను పాపిని, నేను పాపాత్ముడునయ్యా, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగానని దుఃఖము ఆత్మీయ జీవితానికి ఒక మూలరాయితో సమానమంటారు. అదేవిధంగా దేవుని బిడ్డలారా 5వ వచనము చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ వచనం చదువుకుందాం. ఎవరంట? సాత్వికులు ధన్యులు. ఏంటి ఏం స్వతంత్రించుకుంటారంట వీళ్ళు? భూలోకమును స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని అందరూ కళ్ళు మూసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ కొందనాలయ్యా. నీ బలిపీఠము చింత దేనికి పనికిరాని దాన్ని, అజ్ఞానిని, విద్య లేని పామరురాలునేసేయా. ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్న మాట దేవా, నా సొంత మాటలై ఉండకూడదు ప్రభువా. నా సొంత ఊహతో నేను ఏమీ చెప్పకూడదయ్యా. నీ ఆత్మను నాలోకి పంపించండి. నన్ను నిలబెట్టుకోండి ప్రభువా. నా నోటికి ఊరగా మీరుండండి. నీ ప్రజలతో మీరే మాట్లాడండి ప్రభువా. మంచి నేలన పడిన విత్తనములు ఎలా ఫలించినాయో అలా నాయన వారి జీవితంలో ఫలభరితముగా ఉండుటకు నీ కృప చూపండి తండ్రి. వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గము కనుక తండ్రి నాయన ప్రతి నరమునకు మూలుగల్లోకి వెళ్ళి దాగి ఉన్న పాపాన్ని, దాగి ఉన్న ప్రతి విధమైన దోషములను బయటికి తీసుకొస్తుందని లేఖనము సెలవిస్తుందయ్యా. మీరే నాతో మాతో మాట్లాడి నా నోటికి మీరు బోరగా ఉండి ప్రతి బిడ్డకు అర్థమయ్యేటట్లు మీరు మాట్లాడి సహాయం చేసి మీ మర్మములు నాకు తెలియచేయి. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా. మీరే నాలో ఉండి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాత్వికులు ధన్యులంట. సాత్వికత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది శత్రువుకి వ్యతిరేకమైన మాట. మన శత్రువు ఈ మాట ఎత్తితేనే దానికి బహు కోపమంట. మనకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఈ సాత్వికం అనే మాట ఎత్తితేనే వాళ్ళకి మంట కలిగిద్దంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికిని మన వ్యతిరేకలకును మనము సాత్వికంగా ఎప్పుడైతే మాట్లాడటం నేర్చుకుంటామో, అనుసరించటం నేర్చుకుంటామో వాళ్ళకి ఏం కలిగిద్దంట? మంట. అపవాదికి కూడా ఏం కలిగిద్ది? మంట కలిగిద్దంట. అదే గనక గబాగబా తగాదాడితే అపవాదికి ఏం కలిగిద్దో తెలుసా? సంతోషము కలిగిద్ది. కానీ సాత్వికుడైన మన ప్రభుని మనం నమ్ముకొని ఉన్నాము. మనం సాత్వికంగా బ్రతకడానికి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే సాత్వికులు ధన్యులంట. ఈ సాత్వికం మనం ఎక్కడి నుండి సంపాదించుకోవాలి? ఆ సాత్వికత ఎక్కడి నుండి మనకు వచ్చింది, ఎక్కడ లభించింది మనం చూద్దామండి. మత్తయి సువార్త 11:29లోకి రండి దేవుని బిడ్డలారా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలండి. మన దేవుడు ఎవరంట? సాత్వికుడు. మన దేవుడు సాత్వికుడు. ఎలా సాత్వికము కలిగి ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనని ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఎందరో దూషించారు, ఆయన్ని ఎందరో అవమానపరిచారు. ఆయన అటు ముందు పోతుంటే వెనక ఎంతమంది తిట్టుంటారో మన ప్రభుని, ఎంతమంది విమర్శించి ఉంటారో, ఎంతమంది హేళన చేసి ఉంటారో దేవుణ్ణి. మన దేవుడు ఏం చేశాడంట? అన్నీ కూడా సాత్వికముతో ఎదుర్కొన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అంటే ఇంకొకళ్ళు అయితే వెనక మాట్లాడుకుంటుంటే సహజంగా మనము మనుషులం గనక ఎవరైనా మనల్ని తిడుతూ ఉంటే మనం ఏమంటాము? వెంటనే
మన నోటి గుండా వాళ్ళతో పాటు సమానంగా సమతూగుతాం. అప్పుడు మనుషులకు మనకి పెద్ద తేడా ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన మనుషులకు మనకు తేడా ఏమీ ఉండదు. మనము పూర్వము లోకములో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కక్షలు, పగలు, ద్వేషాలు అన్నీ సాధించుకున్నాం. మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే ప్రభు దగ్గర మనము నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు, ఆయన గుణము కలిగి మనం ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా సాత్వికంగా మాట్లాడటం నేర్చుకోవాలి. కుటుంబంలో ఒకవేళ మనకంటే మించి మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకో, మనం ఏం చేయాలి? మనం కూడా గలగల వాళ్ళకంటే మించి నేను ఉండాలి. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్నా, నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఆయన రాజ్యములో ఉండేదాన్ని. అసలుకి నా మాట మీరు వినాలి, నేనే అసలుకి నా యజమానుడిని, నా మాటే మీరు వినాలి. నేను ప్రభుని నమ్ముకున్నానని దేవుని అడ్డం పెట్టుకొని మన ఇష్టానుసారంగా ఏది మాట్లాడటానికి లేదు దేవుని. అందుకనే దేవుడు అంటాడు, నేను సాత్వికుడను, మీరు నా యొద్ద నా కాడి ఎత్తుకొని. ఏ కాడి ఎత్తుకోవాలంట? దీన మనసని కాడి, పాపమును విసర్జించిన కాడి, లోకమును విసర్జించిన కాడి, ఈ లోకానికి స్వస్తి చెప్పిన కాడి, ఆ కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. కానీ నేర్పించి ఇతరులకు చెప్పి నేను భ్రష్టు పట్టేటట్టుగా ఉండటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి మనం ఏం చెప్పాలంట? సాత్వికముతో సమాధానం చెప్పాలి. యేసు ప్రభు వారు కూడా నువ్వు యూదులకు రాజువా అంటే వెర్రవీగి కానీ ఎచ్చులుబడి కానీ ఏమన్నా చెప్పాడా? ఆయన రాజ్యాతి రాజు అయినప్పటికీ కూడా, రాగల దినాలలో రాజ్య పరిపాలకుడు మన యేసయ్య, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైనప్పటికీ కూడా ఆయన అన్నాడు కదా, మీరు అనుకున్నట్టే వెర్రవేగలేదు. సాత్వికముతో సమాధానం, తన హేతు అడుగు వారందరికీ సాత్వికముతో సమాధానము చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి సాత్వికుడిని కలిగి ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? సాత్వికము కలిగి దేవుని ప్రతిరూపమైన మనము ఆయన్ని మనలో చూపించాలి. హల్లెలూయా. ఆయనలో మనం చూపించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామము దూషించబడింది. ఏమంటారంటే, ఏముందమ్మా, యేసు ప్రభుని నమ్ముకుంది కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రార్థనకి వెళతాడు కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? వాక్యం చెప్పిద్ది కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏందో వారమంతా బోధ చేసిద్ది, ఏమలోనే సాత్వికం లేదంటారు. ఎప్పుడు అంటారో తెలుసా? మనము మన కుటుంబంలో కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ వాళ్ళని మాట దూరనీయకుండా, వాళ్ళని ఆడికంటే అడుగు మాట్లాడుకుంటూ, మనలో సహనము లేకుండా, ఓపిక లేకుండా మనం మాట్లాడామనుకో దేవుని బిడ్డలారా, మనం ఒక మెట్టు కిందికి దిగినట్టే. అదే నువ్వు తగ్గించుకొని నువ్వు ఎంత సాత్వికము కలిగి మందిరములో కానీ ఇంట్లో కానీ బయట కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వున్నా సాత్వికము కలిగి నువ్వు నడుచుకుంటే నీ మెట్టు పైనే. హల్లెలూయా. అపవాది కిందుండిద్ది, నీ మెట్టు ఒక మెట్టు నువ్వు పైనే ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఆయన కొట్టువారిని ఆయన ఒక్క మాట అంటే శూన్యమైపోతారు. అయినా సరే దేవుడు ఒక్క మాట అయినా అన్నాడా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. మనము క్షమించే మనస్సు, సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉంటే ఒక మెట్టు మనము ఎక్కినట్టే. హల్లెలూయా. మనదే పై చేయి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అదే గనక తగాదులో పై చేయి, తిట్టుల్లో పై చేయి, గద్దించుట్లో పై చేయి, అన్నిటిలో నీదే లోకానుసారమైన జీవితం కలిగి పై చేయి కనుకుంటే నువ్వు ఒక మెట్టు కిందకి దిగిపోతున్నట్టు, ఒక మెట్టు కిందికి దిగిపోతున్నట్టు. జాగ్రత్త కలిగి దేవుని బిడ్డలారా అన్నిటినీ సాత్వికంగా ఎదుర్కొంటూ వెళ్ళాలి. అది కుటుంబంలో. ఒకవేళ మన బిడ్డలే మనల్ని తిడుతున్నారనుకో, గలగలాలేసే నేను దేవుడిని నమ్ముకుందని నన్ను అనకూడదని అని నువ్వు అన్నావనుకో, అయిపోయింది అక్కడికి. సాత్వికం అక్కడ ఉన్నట్టేనా? లేదు దేవుని బిడ్డ. వాళ్ళు అలా తిడుతూ ఉన్నారనుకో, ఇలా సంతోషం. కొన్నిసార్లు మాధవి చెప్పింది నాకు, ఈయన ఒక పక్క తిడుతుంటే నేను ఒక పక్క నవ్వుతూ ఉంటా, చప్పట్లు కొడుతూ ఉంటాను అక్క అని.
దేవుని స్తోత్రాన్ని అనుకున్న నిజమే ప్రభువా, అన్నిటినీ సాత్వికమతో ఎదుర్కోవాలి. కొన్నిసార్లు విశ్వాసుల దగ్గర కొన్ని పాఠాలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అలా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మనం గెలిపించినట్లే. హల్లెలూయా. నువ్వు సాత్వికురాలుగా ఉండాలని దేవుడు మనకి ఏముంచిపోయాడంట? చదువుదామండి, మరొక మాట చదువుకుందాం. ఫస్ట్ దేవుని దగ్గర నేర్చుకోవాలి. మరొక మాట మత్తయి సువార్త 21:5. మత్తయి సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మత్తయి సువార్త 5 మొదలుకొని ధన్యులు, ఈ ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలన్న మాట మీద నేను మాట్లాడుతున్న, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను దాన్ని వాహనముగా చేసుకొని చిన్న గాడిద మీద వెక్కి ఆయన మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన రాజు అయ్యుండి, ఫస్ట్ ఏమని అక్కడ రాయబడింది? రాజు అంట మన దేవుడు. రాజు ఎలా ఉండాలి? కిరీటం ఒకటి పెట్టుకోవాలి, ఇంకా కత్తి ఒకటి ఉండాలి, ఆ కత్తి 2 ఉండాలి, ఇంకా ఏముండాలి? ఈ చేతిలో స్త్రీశూలం ఉండాలి, ఎందుకంటే ఆయనే రాజు కనుక. లేకపోతే ఒక బల్లెం చేతిలో ఉండాలి. అవన్నీ ఉంటేనే నా రాజు. మన దేవుడికి ఏమి బల్లాలు శూలాలు ఏమీ లేవండి మన యేసయ్య దగ్గర. సాత్వికుడు మన యేసయ్య. హల్లెలూయా. అప్పుడు నువ్వు సాత్వికంగా ఉంటే నువ్వు రాజు బిడ్డవే. ఆమేన్. నువ్వు సాత్వికము కలిగి ఉంటే మన దేవుడు రాజు అయ్యినప్పుడు నువ్వు కూడా రాజు బిడ్డ. ఎలా ఉంటుంది? పులి బిడ్డ పులిలాగే ఉంటుందా, లేకపోతే పిల్లిలాగా ఉంటుందా? పులి గర్జనం వేరుగా ఉండి పిల్లి గర్జనం వస్తే ఏమంటారు? లేకపోతే పులి కడుపున మేక పుట్టిద్దా? అలా కాకుండా రాజు బిడ్డలమైన మనము, రాజు ఎంత తగ్గించుకున్నాడో, ఆయన గుర్రముల మీదనో లేకపోతే రథముల మీదనో వస్తేనే నా దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రాజు తన జీవితాన్నంతా తగ్గించుకొని ఆయన గాడిద మీద రావటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈ గాడిద ఎన్నిక లేని గాడిదే. ఏ గాడిదంట? బంగారంతో చేయబడింది ఆ గాడిదే? లేకపోతే అందరూ దీన్ని బాగా ఘనతగా ఎంచుకుంటారా? తీసివేయబడిన గాడిదే. ఓన్లీ ఒకవేళ ఆ పాతగిలిన బట్టలు ఉతకటానికి, మట్టి బట్టలు ఉతకటానికి, చాకలవానికి మాత్రమే ఉపయోగపడే గాడిదే. ఈ గాడిద మీద దేవుడు రావటానికి తను తగ్గించుకొని ఆయన గాడిద మీద రావటానికి ఇష్టపడ్డాడు. అలా మనము నిజంగా మనకి ధనము, డబ్బు, ఆస్తులు అన్నీ ఉంటే మనం ఏం చేస్తాం? కారు ఏదో ఒకటి. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ తగ్గింపు జీవితం నీకుంటే దేవుడు అంటాడు కదా, నేను ధనవంతుడినై ఉండి నేను దరిద్రునిగా భూమి మీదకి వచ్చాను. ఎందుకో తెలుసా? మీ దారిద్ర్యమును తొలగించడానికి. హల్లెలూయా. ఆయన తగ్గించుకొని పశువుల పాకలో ఎందుకు మరి జన్మించాడో తెలుసా? నిన్ను ధనవంతుడు చేయటానికి. ఆయన సాత్వికుడుగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన మాదిరి నీలో ఉండి చూడాలని వచ్చాడు. హల్లెలూయా. నీలో చూసినప్పుడు అయ్యో నా బిడ్డ కూడా నాలాగే ఉందని ఆయన చూసి సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. మనము కూడా తగ్గించుకొని ఎక్కడికక్కడే ఆత్మీయ జీవితంలో ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు. కుటుంబంలో ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. భార్య స్థానంలో భార్య, భర్త స్థానంలో భర్త, తల్లి స్థానంలో తల్లి ఉండి ఎవరి వాళ్ళే తగ్గించుకొని వాళ్ళ హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతో సమాధానము చెప్పి దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి. అప్పుడే నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. హల్లెలూయా. మరొక మాట చదువుకుందామండి. 2 కొరింథీ పత్రిక 10:1. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు కదా, నేను మీ యొద్దన్నప్పుడు ఎలా అనుకూలంగా నడుచుకున్నానో, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలు అను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును, మృదత్వమును బట్టి
నిన్ను వేడుకొనుచున్నాను. అంటే సంఘములో బిడ్డలంట, దేవుని బిడ్డలారా, నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏమని? ఇక లోకములో మనం చూసినప్పుడు లోకములో మాట్లాడుకునేది వేరు, సంఘములో మాట్లాడుకునేది వేరు. అంటే ఆయన పూర్తిగా దేవునికి తీర్మానం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఇక అందరూ ఒకే మనసు కలిగి ఉంటారా? ఆయన్ని శారీరకంగా నడుచుకుంటున్నాడు అన్నట్టుగా ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడారంట. అప్పుడు ఆయన అంటాడు కదా, కింద భాగాలు మీకు అర్థమైద్ది అన్ని మాటలు కూడా. అంటాడు కదా, నేను మీ ఎదుటినున్నప్పుడు నేను ఎలా నడుచుకున్నా మీకు తెలియదా? నేను క్రీస్తు సాత్వికమును బట్టి, క్రీస్తు ఒక మృదుత్వమును బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు కూడా పౌరుషము, కోపం అన్నీ కూడా ఉంటాయి, కానీ అలాంటి రాకుండా సంఘంలో చూసుకోండి, జాగ్రత్త అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని బట్టి సాత్వికంగా ఉండాలి? ఎవరిని బట్టి చెప్పాలి? మన కోసం ప్రాణం పెట్టిన దేవుని బట్టి సాత్వికంగా ఉండాలి. హల్లెలూయా! నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులు కానీ, నిన్ను కట్టుకున్న భర్త కానీ, నీ పిల్లలు కానీ, ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? ఆయన సాత్వికుడై ఆఖరి చివరి శ్వాస వరకు కూడా ఆయన నోరు ఎప్పలేదు. దేవుని బిడ్డలారా, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. మన దేవుడు సాత్వికుడు గనక అపోస్తుడైన పౌలు అంటాడు, నా తండ్రి క్రీస్తు సాత్వికుడను మృదుత్వము కలిగిన వానిని బట్టి నేను సాత్వికంగా మీకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. నేను కోపం రాకుండా, ఇక నేను ఏమి మాట్లాడకుండా అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. దేవుని బిడ్డలారా, మనకు మనమే ఆత్మీయతలో ఏం చేసుకోవాలంట? నేను ఎలా ఉండాలి, ఆత్మీయతలో నేను ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, అది సంఘములైనా ఇంట్లో అయినా ఇంకెక్కడైనా సరే నేను ఎలా మాట్లాడాలి ప్రభువా అని నువ్వు ప్రభుని మాటి మాటికి అడిగి తెలుసుకోలేదు. ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలు కూడా వ్యతిరేకంగా ఉంటారు, అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని కసిరించుకోవద్దు, ఎదిలించుకోవద్దు. వాళ్ళకి ఎలా చెప్పాలంట? ప్రభు మనస్సు కలిగి, ప్రభు మనస్సు, ఆయన మృదుత్వము కలిగిన మాటలతో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ మనసే మన వైపు తిరిగిది. హల్లెలూయా! అలా మనము ప్రభుని బట్టి ప్రతి విషయంలో క్షమించే గుణం, మృదుత్వం కలిగి మనం మాట్లాడినప్పుడు, అందుకని దేవుడు అంటాడు, మన మృదువైన మాట క్రోధమును చల్లార్చిద్దంట. మన మాట ఎలా ఉండాలి? మృదువుగా. అంటే మృదువు అంటే చెప్పాలి, మృదువుగా అంటే మధురముగా ఉండాలి ఆ మాట. ఉప్పేసిన దానిగా ఉండాలి. ఉప్పేసి కూర ఎలా ఉంటుంది? వేసుకోగానే ఏమీ లేకపోతే ఎన్ని మసాలాలు వేసినా ఏమేసినా టేస్ట్ అంటే ఉండదు. ఎందుకంటే దాన్ని అంగీకరించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాట కూడా మృదువుగా ఉండాలి. మెత్తనిదిగా, చురుకుతనముగా ఉండకూడదు, కొట్టేటట్టుగా ఉండకూడదు, తిట్టేటట్టుగా ఉండకూడదు, వాళ్ళని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. మన మాట మృదువుగా ఉండాలి. అప్పుడే మనము గెలుచుకోగలం. మన స్థానము పైగా ఉండిద్ది. లేకపోతే అపవాది మనల్ని చూసి ఏం చేసి తెలుసా? వాళ్ళతో పాటు మనం సమతూగినమనుకో, పక్కకు పోయి పక్క నవ్విద్దా లేదా? దానికి బలం పెరిగిద్ది, మనకు బలము తగ్గిద్ది. అదే సాత్వికము కలిగి ఉన్నామనుకో, మన బలం ఎప్పుడు బలముగానే ఉంటాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా! అదొక విధంగా మరొక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6:10 చదువుకుందాం. 4వదిగా ఎఫెసీ పత్రిక, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నట్టు. చాలండి. ఎలా ఉండాలంట? ఏం చేయాలంటున్నాడు దేవుడు? మీరు ఫస్ట్ నుంచి చదువు మళ్ళీ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలంట. చాలండి. ఆ దేవుని శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఈ లోక సంబంధమైన శక్తి, పౌరుషము, కోపము మనల్ని బలవంతులు చేయదు.
మనకి ఈ లోక సంబంధమైన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? గబగబా వాళ్ళని కూడా తిట్టడానికి ప్రయత్నం చేసి మన బలాన్ని ఉపయోగించుకుంటాం. మన బలాన్ని ఉపయోగించుకొని చేతనైతే కొట్టడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే కత్తులు కటార్లు తీసుకొని అవసరమైతే ఆ బలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల బలము మనిషిని పూర్తిగా నరకానికి తీసుకుపోయేది. దేవుని బిడ్డలారా, దేవుని బలం ఉంది. ఆ బలం ఏంటి, మనం ఎలా సంపాదించుకోవాలి, ఈ బలాన్ని గురించి నేను రోజు చదువుతున్నా దేవుని బిడ్డలారా. అయితే ఒకేసారిగా నేను మరి నక్షత్రం వాళ్ళ ఆయనకి ఇదే మాటలు చెప్పుకుంటూ వెళ్ళా. బాప్తీసం తీసుకోవాలంటే ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పటానికి దేవుడు కృప చూపాడు. నేను ప్రభువా, నేను మరి బాప్తీసం తీసుకోవాలి ఖచ్చితంగా రమ్మన్నప్పుడు శాలేమన్న మీటింగులకి తీసుకుని పోయింటాను. ఆ రోజు అస్సలుగా బాగలేదు, ఆరోగ్యం అస్సలుగా బాగలేదు నాకు. అయితే అడగ పోగానే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, రోజు నేను చదువుకునే మాటలు తిరిగి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఏమని మాట్లాడుతున్నంటే, ప్రభు బలము నీలో ఉండాలి. ఏ బలం ఉండాలంట? ప్రభు బలము మనలో ఉండాలి. నేను రోజు ప్రశ్నించుకునే మాట, ప్రభు బలము నాలోకి రావాలి. అంటే ఈ లోక సంబంధమైన బలము వేరు, శారీరకమైన బలము ఈ లోక సంబంధమైనది. ఈ లోక పౌరుషము శారీరకమైనది. ఆత్మీయ పౌరుషము, ఆత్మీయ బలము, ఆత్మీయ ఆయుధము దేవుడు మనకు ధరించాలంటే ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు, ప్రభుతో ఏకమై ఉండాలి. హల్లెలూయా! ప్రభు ఆత్మ మన ఆత్మ ఏకమై ఉండాలి. లేకపోతే శారీరకంగా నడుచుకుంటూ దేవా నువ్వు నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా ప్రార్థన ఆలకించంటే నిష్ప్రయోజనము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభువా, ప్రతిరోజు నేను నీతో మాట్లాడుకుంటున్న మాటలే కదయ్యా, ఈరోజు నాతో మాట్లాడుతున్నావు ప్రభా, నేను సంతోషించా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మనమే ఆ బలాన్ని పొందుకోవాలి. అపవాదిని ఎదిరించగలిగిన శక్తి మనకు కావాలంటే దేవునితో ఒక అనుబంధము కలిగి మనం ఉండాలి. ఆ అనుబంధము మనం ఈ లోకానికి వేరైపోవాలి. అర్థమైందా? ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళతో మనకొద్దు. మనం ఎప్పుడు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. అన్నిటినీ సాత్వికంగా ఎదుర్కొంటూ ఉపవాసములతోటి మనము బలము పొందుకోవాలి. హల్లెలూయా! ఉపవాసముతోటి ఇంట్లో మనము తినుకుంటా ఈరోజు మటను అవన్నీ బలమైనవి కాదు, కానీ శారీరక సంబంధమైన ఆహారం అది. మనం ఈరోజు వండుకొని తిని మనం పుష్టిగా ఈరోజు తినకపోయేసరికి నాకేదో నీరసంగా ఉందంటాం. ఎందుకంటే శరీర బలహీనత. కానీ ఆత్మకు కూడా బలం ఉండాలి కదా. ఒకసారి దేవుని మాట్లాడండి దయచేసి, తర్వాత మాట్లాడుకుందరు. కానీ దేవుని బలము మనలోకి ఎలా వచ్చిందంటే దేవుని బిడ్డలారా, మన ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి దేవునితో బంధం పెంచుకోవాలి. ఆయనలో బంధం పెంచుకొని ఈ ఆత్మకు శక్తి వచ్చేసింది. ఈ శక్తి అపవాదిని ఎదిరించడానికి మనము బలవంతులుగా మార్చబడతాం. మనము సాత్వికముతో దాన్ని ఎలా మనం అణగద్రొక్కాలో ఈ ఆత్మ బలాన్ని ఒక ఆయుధముగా ధరించుకోవాలి. హల్లెలూయా! అందుకనే యేసు ప్రభువారు మరి అరణ్యంలో బాప్తీసం తీసుకుని వెంబటనే ఏం చేశాడు? ఆయన అరణ్యమునకు వెళ్ళిపోయాడు. అరణ్యమునకు వెళ్ళిపోయి ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేనికి మరి బాప్తీసం తీసుకుని వెంబటనే ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని కదా పడుకోవాలి. కానీ అలా చేయలేదు. ఆయన వచ్చిన పని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన పట్ల ఉన్న ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశం నెరవేర్చుటకు దేవుడు ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడంట. హల్లెలూయా! ఏం శక్తిది? అపవాదిని ఎదిరించడానికి శక్తిని పొందుకుంటున్నాడు. నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు, శోధనలు, అన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఈ లోక సంబంధం అన్నీ ఎదుర్కోవడానికి, అపవాదిని ఎదిరించడానికి నీకు శక్తి కావాలంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి 40 రోజులుండి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుట్లాగే కాదు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు నీవు నల్లగొట్టుకుంటూ ప్రభు దగ్గర నువ్వు అనుసరించాల్సిన క్రియాపూర్వకంగాను ఆత్మీయంగాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభులో ఎదుగుతూ ఉంటే అపవాదికి అపజయము నీ నుండి లభించింది. లేకపోతే అపవాదికి లోనైపోతావు. అందుకని యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి, ఆయన అరణ్యములో ఉపవాసం ఉండి 40 రోజులు ఆయన ఉన్నప్పుడు అపవాది వచ్చిందా లేదా ఆయన దగ్గరికి?
ఆహారము, శారీరకమైన ఆహారం తింటే ఏమొచ్చుద్ది చెప్పండి? శారీరకమైన మామూలుగా అన్నం తిన్నాం అనుకో, తిన్నమ్మటనే ఏమొచ్చుద్ది? నిద్ర వచ్చిద్ది. నిద్ర వస్తే ప్రార్థన చేయగలుగుతామా? యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? శారీరకమైన వాటి మీద మనస్సు పెట్టలేదు, కానీ ఆత్మ బలము పొందుకోవడానికి అరణ్యమునకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అపవాది ఏం చేసింది? శోధించినప్పుడు ఆయన లోబడ్డా? అంత ధైర్యము, శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవునితో బంధము, తండ్రితో బంధము కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గర అన్ని నేర్చుకున్నాడు. తండ్రితో, ఇదిగో ప్రభువా, నేను ఈరోజు నీకు ఇష్టడిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నానయ్యా, ఇదిగో నేను దగ్గర బలము పొందుకోవాలనుకుంటున్నానని అనుక్షణం అరణ్యంలో ప్రార్థన చేసి ఆ శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మ బలమును పొందుకొని అపవాదిని ఎదిరించాడు దేవుని బిడ్డ. అప్పుడు నువ్వు ఆత్మ బలం ఎప్పుడైతే ఆయుధముగా ధరించి అపవాదిని ఎదిరించే బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అపవాదిని ఎదిరించగల ధైర్యము నీకు వచ్చేది. అందుకని సర్వాంగ కవచము అదే. హల్లెలూయా. నువ్వు ఉపవాసము చేత నీ ఆత్మను దృఢపరచుకొని బలపరుచుకుంటే అదే సర్వాంగ కవచము. అందుకని అపవాది, నువ్వు ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తావో, తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, అపవాది కంట మంట పుట్టిద్దంట. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అపవాదికి ఏం కలిగిద్ది? మంట. యేసయ్య ఉపవాసం ఉంటే అపవాది అన్నది, ఈ లోక రాజ్యాలన్నీ నావే, నా స్వాధీనములోనే ఉన్నాయి, ఒక్కసారి సాగిలపడి నాకు మొక్కరాదు అన్నది. దేవుడేమన్నాడు అంటే, ఈ లోక రాజ్యాలని ఎవరి? దేవుడి. కాకపోతే ఊరకు పెత్తనం చేస్తుంది. మనసులు, మానవుని యొక్క హృదయాలను దోచుకొని పెత్తనం చేస్తుంది. దాని పెత్తనం అంతా ఒకరోజు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అందుకని ఈ లోక దేవతలని ఆయన ఎదుట మోకరించి సాగిలపడి గడగడ వణుకుతూ నమస్కారం చేస్తాయంట. హల్లెలూయా. ఎందుకంటే సాత్వికమైన మనస్సు కలిగి దేవునితో బంధము కలిగి అపవాదిని ఎదిరించుకునే శక్తి యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఆయనను కలిగి ఉన్న మనము కూడా ఆత్మ బలము కలిగి అపవాదిని ఎదిరించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాత్వికముతో ప్రతి విషయములో సాత్వికము కలిగి ఆ సాత్వికాన్ని కవచముగా ధరించుకొని అపవాదిని ఎదిరించేవారముగా, సమస్యలన్నిటి నుండి విడుదల పొందేవారముగా మనముంటే దేవుడు ఆ ఆత్మ ఇంకా బలముగా మన మీదికి పంపించి ఆయన నిలబెట్టుకుంటాడు. అదేవిధంగా మరొక మాట చదువుకుందాము. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2:21. స్తోత్రం. హల్లెలూయా. మొదటి పేతురుపత్రిక 2:21 చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. హల్లెలూయా. ఆయన ఎలా నడుచుకున్నాడు, ఎలా ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడు, ఆయన చేసిన క్రియలేంటి, ఆయన చేసిన పనులేంటి, ఆయన ఒకవేళ అక్రమంగా నడుచుకుంటే ప్రభు ఆ రోజు నడుచుకోలేదా, ప్రభు చెప్పిందేగా అనేవాళ్లే కదా. అదే ప్రభు గనక రథాల మీద వస్తే దైవజనుడు కూడా రథాల మీద తిప్పేవాళ్లే కదా. ఆయన సాత్వికుడై తగ్గించుకొని ఆయన గాడిద మీద వచ్చాడు, మన రాజు. అందుకనే నేను కూడా తగ్గించుకొని సాత్వికంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఎప్పుడు నీదే పై చెయ్యి. అపవాదిని ఎదిరించడానికి కవచముగా దేవుడు నువ్వు కలుగు చేసుకోవాలి. కవచంగా నువ్వే ఆ ఆత్మను పురుకొల్పుకొని కవచముగా ధరించుకోవాలి సాత్వికతను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు అంటాడు కదా, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదంట. ఫస్ట్ ఆయన పాపము చెయ్యలేదు. రెండవది ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక
దై ఆ, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం, మనకు మనమే గొప్ప అనుకుంటాం. యేసు నిజమైన దేవుని కుమారుడు. ఆయన భూమి మీదకి వచ్చి తనను తానే తగ్గించుకున్నాడు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన శ్రమ పట్టబడి ఎవరిని కూడా బెదిరించలేదు. ఆయన బెదిరించగల ధైర్యం ఆయనకుంది. ఆయన ఏదన్నా చేయగల సమర్థుడు. అయినప్పటికీ కూడా నేను కాదు, న్యాయంగా తీర్పు తీర్చాయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసుకుంటాడని అన్నిటినీ సహించి ఓర్చుకొని మనకేం చేసిపోయాడంట ఆయన. అదే కనుక దేవుడు దూషించే వారిని బదులుగాని శపించుంటే ఏమనేవాళ్ళు? ఆ రోజు నా దేవుడే శపించాడు, నేను కూడా శపిస్తాను అనేవాళ్ళ కదా. అలా చేయలా. ఆయన మనకి మాదిరిని, ఇదిగో ఇలా నడుచుకోండి, మీరు ఇలా ఉండండి, ఇలా జీవించండి, మీరు బదులు ఎవరిని దూషించొద్దు, మీరు ఎవరిని తిట్టొద్దు, మీ నోట కపటం ఉండకూడదు, మీరు పాపం చేయకూడదు అని ఆయన మనకి ఏం చేసిపోయాడంట? ఆయన నడుచుకున్నాడు, మనకి మాదిరిని ఎంచిపోయాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చదువు. మన పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమునందు మన పాపములను మాను మీద మ్రోసాడు. చాలండి. సాత్వికమైన మనస్సు అంటే సాత్వికులు ధన్యులు అనే ఆ మాట మత్తయి సువార్తలో రాయబడిన మాట. మనం ప్రభు సాత్వికుడు. ఆయన నోట ఏ కపటము లేదు, పాపము లేదు, నీతిగా న్యాయంగా నడుచుకున్నాడు. మనము కూడా అలా ఉండాలని దేవుని ఉద్దేశమైనది. అప్పుడే మనం ధన్యులుగా మార్చబడతాము. చిన్న మాటలో దేవుడు దీవించునుగాక. ఈ మాటలు మీ వినికిల్లో దేవుడు దీవించునుగాక.